పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు శ్రీకారం చుట్టాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు. చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి దుర్మార్గులు చేసిన పనికి టెక్నాలజీ కూడా జోడించి సమర్థవంతంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు. నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకిమ్మంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. బకాయిలు కానీ డిఏలు కానీ ఇస్తున్నాం. మొన్న సంక్రాంతి మునుపు వాళ్ళ బకాయిలు కొంతవరకు చెల్లించి నిజమైన సంక్రాంతి ఉద్యోగస్తులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఇదే కాకుండా పెట్టుబడులు తెస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ముందుకు పోతున్నాం. పెట్టుబడులు ఒకసారి మీరు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయి. 29 రాష్ట్రాలుంటే దగ్గర కేంద్రపాలిత రాష్ట్రాలుంటే మనకు అంత పెట్టుబడి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మొన్ననే 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు SIPBలో కేబినెట్ మీటింగ్లో క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో పెట్టిన CI పార్ట్నర్షిప్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కానీ సక్రమంగా మనం చేయగలిగితే పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నిన్నే మీరు చూశారు కాకినాడలో ఏదైతే గ్రీన్ అమోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ తయారు చేస్తున్నామంటే అది తెలుగు వారి యొక్క సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్, సాగునీరు. ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తి. తెలుగు గంగ అండర్ గ్రౌండ్ పైపులేసి నేరుగా నీళ్లు చెన్నైకి తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒకే విషయం చెప్పారు. నేను చెన్నైలో పనిచేశా, చెన్నైకి నీళ్లు ఇవ్వాలి. చెన్నైకి నీళ్లు ఇచ్చే సమయంలో రాయలసీమకు కరువు, రాయలసీమని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైనుందని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఓపెన్ క్యానల్స్ పెట్టించాడు. ఆ కాలువల ద్వారా వచ్చేటప్పుడు దారి పొడుగును నీళ్లిచ్చుకుంటూ కడకు చివరికి చెన్నైకి కూడా తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు గంగ, గాలేరు నగరి, అంద్రి నీవా, SRBC, అటు తెలంగాణలో SLBC, ఇంకో పక్క తెలంగాణలో వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నిటికీ
శ్రీకారం చుట్టిన వ్యక్తి, రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాణం పోయడమే కాకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, నీటి భద్రత కల్పించాలని శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు చూస్తే ఖరీఫ్ అయిన తర్వాత 950 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ సామర్థ్యం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సీజన్లో హంద్రి నీవా పూర్తిగా వెడల్పు చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర కూడా పూర్తి చేసి మన సిద్ధాంతం ఒకటే పెట్టుకున్నాం, +3 -8 అంటే వర్షాకాలం అయిన తర్వాత భూగర్భ జలాలు 3 మీటర్ల ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు భూగర్భ జలాలు -8లో ఉండాలని శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. ఇది కాకుండా 2027 జూన్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అంతేకాకుండా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి ప్రకాశం మన నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అల్టిమేట్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. అందులో మీరు చూస్తే గంగా కావేరీ అనుసంధానం జరిగితే ఈ దేశానికి ఇంకా నీటి ఎద్దడి ఉండదు. నీరు అనేది ఒక పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఎన్నో విజయాలకు మన పార్టీకి కారణమయ్యాం.